హాయ్ చిల్డ్రన్. హాయ్ మేడం. ఇందులో ఉన్న పిక్చర్ ఏంటి చూడండి. నెమలి. నెమలి ఎలా ఉంది? ఎలా ఉంది? గ్రీన్ కలర్లో ఉంది. చూడటానికి ఎలా ఉంది మనకి? బ్యూటిఫుల్గా ఉంది. తెలుగులో అందంగా ఉంది. తెలుగులో ఏమంటారు? బ్యూటిఫుల్లీ అందంగా ఉంది. చాలా అందంగా ఉంది కదా. అందంగా ఉంది. ఇదేంటిది? ఏనుగు ఎలా ఉంది? తెలుగులో చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ఇదేంటి చూడండి. మ్యాంగో. మ్యాంగో ఎలా ఉంటుంది? స్మాల్ కాదు, మామూలుగా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తినడానికి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. పచ్చికాయ అయితే, పచ్చి మామిడికాయ అయితే పుల్లగా ఉంటుంది. అవునా? నెక్స్ట్ ఇది చూడండి. ఇదేంటి? ఆవు. తెలుగులో చెప్పండి. ఏంటిది? ఆవు ఏ రంగులో ఉంది? తెలుపు రంగులో ఉంది. ఆవు ఏ రంగులో ఉంది? తెలుపు రంగులో ఉంది. ఇది రామచిలక ఎలా ఉంది? గ్రీన్ కలర్ లో, చిలకపచ్చ రంగులో ఉంది. చూడటానికి ఎలా ఉంటుంది అది? ఎలా ఉంది చూడటానికి? అందంగా ఉంది. ఇదేంటి? ఇదేంటిది? మిరపకాయ. రంగు ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది. రెడ్ కలర్. అవునా? అంటే ఇది పండు మిరపకాయ. తింటే ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు చూడండి, విశేషణ పదాలని మనం గుర్తించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. నెమలి. ఇది అందమైన నెమలి. అందమైన అనేది దీని విశేషణం. విశేషణ పదం ఏంటి? అందమైన అనేది విశేషణం. రమ పచ్చని గాజులు కొన్నది. ఇందులో విశేషణం ఏంటి? పచ్చని అనేది విశేషణం. నెక్స్ట్ ఇది తీయని మామిడి పండు. ఇది తీయని మామిడి పండు. ఇందులో విశేషణం ఏంటి? తీయని. అరిసెలు కమ్మని వంటకం. అరిసెలు కమ్మని వంటకం. అరిసెలు తింటే చాలా బాగుంటాయి కదా. కమ్మని. కమ్మని అనేది విశేషణం. ఒక వాక్యంలో నామవాచకం రంగు, అంటూ రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? విశేషణాలు అంటారు అన్నమాట. ఏమంటారు? విశేషణాలు అంటారు. వాక్యం చెప్తాం. ఆ వాక్యంలో విశేషణం ఏదో మీరే చెప్పాలి. హంస తెల్లగా ఉంది. తెల్లగా అనేది విశేషణం చెప్పాలి. విశేషణం ఏంటో అందులో. హంస తెల్లగా ఉంది. తెల్లగా. మల్లె పువ్వు సువాసన ఇస్తుంది. సువాసన. ఈ ఈక చాలా అందంగా ఉంది. అందంగా. ఏంటి విశేషం? ఏంటి ఇందులో? అందంగా. మీరు ఎవరైనా చదువుతారు అలా వాక్యాలు? ఏనుగు పెద్దగా ఉంది. అందులో విశేషం ఎలుగు వంటి భయంకరంగా ఉంది. భయంకరంగా. గుమ్మడి పండు గుండ్రంగా ఉంది. గుండ్రంగా. గులాబీ అందంగా ఉంది. అందంగా. టమాటా ఎర్రగా ఉంది. ఎర్రగా. వెరీ గుడ్. ఈ నగ చాలా అందంగా ఉంది. అందంగా. బంగాళదుంప గుండ్రంగా ఉంది. గుండ్రంగా. ఉల్లిపాయ కారుగా ఉంది. కారు. చిలుక పచ్చ రంగులో ఉంది. పచ్చ రంగు. గొడుగు అందంగా ఉంది. ఇప్పుడు అర్థమైనగా? మీరు ఏమన్నా చదువుతారు వాక్యాలు? అదే ఒకటి తీసుకొని నువ్వు చెప్పేదే. టమాటా గుండ్రంగా ఉంది. విశేషణం ఏంటి? గుండ్రంగా ఉందంట. దాంట్లో విశేషణం ఏంటి? గుండ్రంగా. వెరీ గుడ్. నువ్వు భాగ్యరేఖ. గులాబీ ఎర్రగా ఉంది. విశేషణం ఏంటి అందులో? గులాబీ ఎర్రగా. నెక్స్ట్ ఇంకొకటి.
చెప్తావా? బెండకాయ పొడవుగా ఉంది. చెప్పండి. పొడవు. పొడవు. అందులో విశేషణం ఏంటి? పొడవు. హరీష్. ఆకు ఒంపులుగా ఉంది. ఒంపులు. ఇంకా చెప్తావా? కాకి నల్లంగా ఉంది. నల్లగా. నల్లగా. వెరీ గుడ్. హంస తెల్లగా ఉంది. తెల్లగా. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగా చెప్తాను.